నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం ఈ వీడియోలో బ్యాంకింగ్ టాపిక్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం. అది ఏంటంటే NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, నికర వడ్డీ మార్జిన్ అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ నికర వడ్డీ మార్జిన్ లేదా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఏమి తెలియజేస్తుందంటే ఆ బ్యాంకుకు వచ్చేటటువంటి లాభాలని యొక్క క్యాపబిలిటీని తెలియజేస్తుంది. బ్యాంకు ఆర్జించేటటువంటి లాభాల యొక్క సామర్థ్యాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ని మనం సింపుల్ వేలో చెప్పాలంటే ఏంటంటే బ్యాంకు చెల్లించేటటువంటి వడ్డీకి బ్యాంకుకి వచ్చేటటువంటి వడ్డీకి మధ్య ఉన్నటువంటి తేడానే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్గా చెప్పడం అనేది జరుగుతుంది. బ్యాంకుకి వడ్డీ అనేది ఎలా వస్తుంది? సో బ్యాంక్ అనేది డిపాజిట్స్ స్వీకరిస్తుంది. ఆ డిపాజిట్స్ని వడ్డీకి ఇస్తుంది. వ్యాపారవేత్తలకు కావచ్చు, సంస్థలకు కావచ్చు, ఇలా లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటితో పాటుగా కొన్ని అంశాలపైన పెట్టుబడులు కూడా పెడుతుంది. అలా బ్యాంకుకి రాబడి అనేది వడ్డీ అనేది వస్తుంది. రెండో అంశం ఏంది? బ్యాంక్ అనేది వడ్డీలు చెల్లిస్తుంది. వేటికి చెల్లిస్తుంది? బ్యాంకు RBI దగ్గర నుంచి తీసుకున్నటువంటి వాటికి, అదేవిధంగా బ్యాంకు స్వీకరించినటువంటి డిపాజిట్స్ పైన వడ్డీ అనేది చెల్లిస్తుంది కదా. సో వీటికి చెల్లించేటటువంటి వడ్డీ, బ్యాంకుకి వచ్చేటటువంటి వడ్డీ రాబడి, బ్యాంకు చెల్లించేటటువంటి వడ్డీ వ్యయం, ఈ రెండింటికి మధ్యగా ఉన్నటువంటి తేడానే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్గా మనం చెప్తాం. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మనం ఎలా అంటే, ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మనం ఎలా లెక్కిస్తామంటే, NIM అంటే మనకి ఏం తెలియజేస్తుంది? ఏమంటాం? నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మనం ఎలా కనుక్కుంటామంటే NIM, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ అసెట్స్. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంది? ఒక బ్యాంకుకి వేటిని అసెట్స్గా చెప్తాం మనం? బ్యాంక్ యొక్క లైబిలిటీస్, అదేవిధంగా అసెట్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తాం. బ్యాంక్ ఇచ్చేటటువంటి లోన్లు అనేవి బ్యాంకుకి అసెట్స్ అవుతాయి. ఎందుకు? బ్యాంక్ ఇచ్చేటటువంటి రుణాలు అనేవి తిరిగి వడ్డీతో సహా బ్యాంకుకి మళ్ళీ రిటర్న్ వస్తాయి. కాబట్టి వాటిని ఆస్తులుగా బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఆస్తులుగా రాస్తారు. సో మనకి ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ అసెట్స్ అంటే ఏంది? మనకి లోన్స్ అన్నమాట. లోన్స్ అనేవి మనకి అసెట్స్ అవుతాయి. మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లైబిలిటీస్. లైబిలిటీస్ అనేవి ఏమవుతాయి? మనకి బ్యాంకుకి అప్పులు అనేవి ఏమవుతాయి? బ్యాంకులకు వచ్చేటటువంటి డిపాజిట్స్ అనేవి బ్యాంకుకి అప్పులు అవుతాయి. ఎందుకు? బ్యాంక్ అనేది ఏదో ఒక రోజు ఆ డిపాజిట్స్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. వడ్డీతో కావచ్చు, వడ్డీ లేకుండా కావచ్చు, తిరిగి చెల్లించాలి. కాబట్టి సో వాటిని మనం ఏమొస్తాయి? డిపాజిట్స్ అనేవి అవుతాయి. సో బై ఏ రాస్తామంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అసెట్స్. టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అసెట్స్ ఇంటూ 100 చేస్తే మనకి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది వస్తుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అసెట్స్ అంటే బ్యాంక్ అనేది ఇచ్చినటువంటి అప్పులు, పెట్టినటువంటి పెట్టుబడులు,
ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఎర్నడ్ అసెట్స్ అవుతాయి, అంటే వడ్డీ వచ్చేటటువంటి ఆస్తులు అనేవి అవుతాయి. ఎగ్జాంపుల్కి ఏ అనేటటువంటి లేదంటే ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ అనేది ఉందనుకుందాం. ఏ అనేటటువంటి ఒక బ్యాంక్ అనేది ఉంది. ఈ బ్యాంక్ వద్ద ఈ బ్యాంక్ అనేది లోన్స్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్గా ఒక 10,000 కోట్ల రూపాయలు అనేది చేసింది అనుకుందాం. 10,000 కోట్ల రూపాయలు కొంత లోన్లుగా ఇవ్వడం, కొంత పెట్టుబడికి పెట్టడం. అయితే వీటిపైన ఈ బ్యాంకుకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎంత? 800 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనుకుందాం. 800 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనకి బ్యాంకులు అనేవి తిరిగి కొంత ఇంట్రెస్ట్ అనేది చెల్లించాలి కదా. వాటికి వచ్చేటటువంటి డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ అనేది చెల్లింది. పెయిడ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 400 CR అనుకుందాం. 400 CR. ఇప్పుడు దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకి NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అసెట్స్. సో ఇంట్రెస్ట్ ఎర్నడ్ ఆన్ అసెట్స్ అంత 800 CR మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లయబిలిటీస్. సో ఇంట్రెస్ట్ దేని పెయిడ్ ఎంత? 400 CR బై టోటల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ అసెట్స్. బ్యాంక్ ఇచ్చినటువంటి అప్పులు పెట్టినటువంటి పెట్టుబడులే కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ అసెట్స్ కాబట్టి. సో ఇక్కడ ఏ బ్యాంక్ అనేది లోన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇచ్చింది? 10,000 కోట్ల రూపాయలు అనేది ఇచ్చింది. ఇంటూ 100. ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 400/10,000 ఇంటూ 100. ఇచ్చేసే 2 సున్నాలు పోతాయి. ఈ 2 సున్నాలు అంటే 4% అనేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్గా చెప్తాము. 4% అనేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్గా చెప్తాం. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది NIM. ఈ NIM అనేది ఎక్కువ ఉందనుకోండి, బ్యాంక్ అనేది ప్రాఫిట్ అనేది ఎక్కువగా సంపాదిస్తుందని అర్థం. బ్యాంకు ఎక్కువ లాభాలని ఆర్జిస్తుందని అర్థం. ఈ NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తక్కువ ఉందనుకో, బ్యాంకులు అనేవి ఈ ప్రాఫిట్ అనేది తక్కువగా సంపాదిస్తున్నాయి అని అర్థం. ఒకవేళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మైనస్లో వచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాంకులు అనేవి లాస్లో ఉన్నట్టుగా అర్థం. బ్యాంకులు అనేవి నష్టాల్లో ఉన్నాయని అర్థం. ఈ విధంగా ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది బ్యాంకుల యొక్క లాభాల అర్జన యొక్క సామర్థ్యం, వడ్డీ అర్జన యొక్క సామర్థ్యం గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఎక్కువగా ఉంటే బ్యాంకులు సంపాదించేటువంటి వడ్డీ ఎక్కువగా, ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తక్కువగా ఉంటే బ్యాంకులు పొందేటటువంటి లాభాలు అనేవి తక్కువగా ఉన్నాయి, అంటే వడ్డీలు అనేవి తక్కువగా ఉన్నాయి అని అర్థం. ఒకవేళ ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మైనస్లో ఉంటే బ్యాంకులు అనేవి లాసుల్లో ఉన్నాయని అర్థం. సో మనకి మన భారతదేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి 2023 నాటికి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంతంటే 3.9% అనేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఉంది. భారతదేశంలో 2023 నాటికి మన ఆర్థిక సర్వే ప్రకారం 2023 మార్చి నాటికి మన ఆర్థిక సర్వే ప్రకారం 3.9% అనేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఉంది. అదే 2024 వచ్చేటప్పటికి ఇది 3.6% నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఉంది. భారతదేశంలో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఆర్థిక సర్వే ప్రకారం ఎంత అంటే 23 మార్చి నాటికైతే 3.9% ఉంది, 24 మార్చి నాటికి 3.6% అనేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఉంది.
ఇది బ్యాంకులకు సంబంధించినటువంటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.